యెఫ్తా గురించి చేసుకున్నాం. ఎక్కడ ఆగాం గుర్తుందా? ఎక్కడ ఆగాం సబ్జెక్ట్ గుర్తుందా ఎవరికైనా? ఎక్కడ ఆగామా? యుద్ధానికెళ్ళి గెలిచొచ్చిన కాడ ఆగామా? న్యాయాధిపతులు 11 అధ్యాయము 30, 31 చదువుకున్నాం వాక్య పఠనంగా. అక్కడి నుంచి ఒక పాఠం ఆలోచిద్దాం. గిలాదు పెద్దలు వెళ్ళారు యెఫ్తా దగ్గరికి, యెఫ్తాతో మాట్లాడారు, అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, నువ్వు మా పక్షాన యుద్ధం చేయి, నిలబడు, మేము నిన్ను అధిపతిగా చేస్తాము అన్నారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటాడు, మొక్కుబడి చేసుకుంటాడు. ఆయన మొక్కుబడి ఒకసారి చూడండి, 30 వచ్చిన 31 ఒకసారి. న్యాయాధిపతులు 11 అధ్యాయం. సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోని యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా అది అది ఈరోజు మన పాఠం. యెహోవాకు మొక్కుకొనుట, యెఫ్తా యొక్క మొక్కుబడి. పాత నిబంధనలో మొక్కుబడేటువంటి ఒక సిస్టమ్ ఉంది. మీకు ఐడియా ఉంది ఎవరికైనా? మొక్కుకోవటం అటువంటి ఒక ప్రాసెస్ ఉంది పాత నిబంధనలో. మీకు తెలిసి ఎవరైనా ఒక పేరు చెప్పండి, పాత నిబంధన చరిత్రలో దేవునికి మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హన్నా మొక్కుకుంది. ఇంకా యాకోబు మొక్కుకున్నాడు. ఇంకా ఇంకెవరు మొక్కుకున్నారా? వాళ్ళిద్దరైనా ఉంది బైబిల్ చరిత్ర మొత్తంలో. అబ్రహాం మొక్కుకున్నాడండి. నన్ను అడుగుతలేదు, మొక్కున్నాడా లేదా? అలా జనరల్గా వద్దు, మందే మీరే పోయొద్దు. క్లియర్గా ఇప్పుడు ఆమె చెప్పింది, అన్న మొక్కుబడి చేసుకుంది. ఏమని? నాకు బిడ్డలు లేరు, నాకు ఒక మగబిడ్డను ఇస్తే నేను ఖచ్చితంగా బిడ్డ పెరిగి పెద్దగా నీ సేవకు అప్పగిస్తా. మొక్కుబడి చేసుకుందాను. అది అల్లా స్పష్టంగా ఉండాల. చెప్పండి ఎప్పుడు సందర్భం? ఇంకెవరో మొక్కున్నామా? యాకోబు ఏం మొక్కున్నామా? కృపమా, నేను వెళ్ళే త్రోవలు నాకు తోడుగా ఉండి, నా రాకపోకలను కాపాడి, నాకు తినడానికి అన్నం, నాకు వస్త్రాలను ఇచ్చి, నన్ను నువ్వు క్షేమంగా కాపాడి మరలా నువ్వు తీసుకొస్తే నీవు నాకు ఇచ్చేటువంటి సమస్తం 10 మంది నీకు ఇస్తాను. అది మొక్కుబడి. అంటే ఆ సిస్టమ్ ఒకటి ఉంది పాత నియమంలో. మొక్కునే వాళ్ళు మొక్కుబడి అటువంటిది అప్పుడే ఇప్పుడు కూడా మొక్కవచ్చా? మనం మొక్కునేది అంటే మేము గుణదలు వస్తాము, గుండు కొడుచుకుంటే అవి వేస్ట్, అవి మొక్కుబడులు కాదు. సాగర పోతాము, అవి మొక్కవచ్చమ్మా? ఇప్పుడు ఏం మొక్కు బాగుంటుంది చెప్పండి? ఈ సంవత్సరం పనులకు పోతున్నాం, దేవా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమం కాపాడి మా పని బాట్ల ప్రయాణం తోడుగా ఉంటే నాకు వచ్చేటువంటి ప్రతి దాంట్లో నీ శ్రేష్ఠ భాగం తీస్తాను అని మొక్కుకోవాలి మన దేవుని. మమ్మల్ని క్షేమం కాపాడితే ప్రతి ఆదివారం నీ సన్నిధి ఈ వాక్యం నేర్చుకుంటాను. ఇలాగన్నమాట అండి. నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి బైబిల్ క్లాస్కి రావడానికి సహాయం చేయండి. మనం ఇలాంటి విషయాల్లో, మనం ఆత్మ విషయాల్లో నేను నా కుటుంబం వెనకబడకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలని ఎవరో కానీ మొక్కున్నారు. గుర్తుందా కుటుంబం గురించి? మొక్కుకోవటం జనాన్ని చెప్పటం కాదు. 2 సమయాల గ్రంథం దావీదు మొక్కున్నట్టు చూడండి. 2 సమయాలు 7వ అధ్యాయము 29వ వచనం. 2 సమయాలు 7:29. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యం, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడునుగాక. అదే ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన ఆలోచన ఎలా చూడండి. నా కుటుంబం ఎప్పుడు నీ దగ్గర ఉండాలి తండ్రి,
ఆశీర్వదించండి. నా కుటుంబం నిత్యము దీవించబడాలి. ఇది ఈరోజు మనందరం ప్రార్థనే ఉండాలండి. ప్రార్థనే ఉండాలి. నా కుటుంబం అంతా రక్షణలో ఉండాలండి. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలని కోరుకోవాలండి. సామాన్యంగా ఎప్పుడు ఎవరైనా మొక్కుబడి చేసుకుంటారు? సామాన్యంగా ఎప్పుడు మొక్కుబడి చేసుకుంటారమ్మా? ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నిందలు, బాధలు, ఏదో శ్రమలు వచ్చినప్పుడు, ఈ శ్రమ నుంచి గట్టెక్కిస్తే అంటే మాత్రం ఇక నేను కంటికి కాంటానని అని మొక్కుంటారు కొంతమంది అయితే. అన్నట్టుగా కనపడరు ఇక. ఇక ఆ గండం గడిచింది అనుకోండి కంటికి కాంటారండి. ఇక్కడ కూడా ఒక ఆయన మొక్కుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆ మొక్కునేటట్టు కంగారు కంగారు మొక్కుకుంటు కొంతమంది. హడావుడిగా లేదా టెన్షన్‌లో ఆలోచన చేయకుండా ఏదో నోటికొచ్చి మాట్లాడతారండి. తీరా ఆ మొక్కుబడి ఇవ్వేసరికి వరి నాటేటప్పుడు ఏం మొక్కుంటారండి? జక్కయ్య గారు నవ్వుతుంటే ఆయనకేదో అర్థమైంది సీను. ఈ ఈ పొలం గిన బాగా పండి మంచిగా ధాన్యం వస్తే 2 బత్తలతో ఏదో అనుకుంటారనుకోరా? ఏదైతే అనుకున్నారో అది ఇవ్వడానికి మైండ్ ఎలా ఉంటదండి? ఏం పండింది సరిగా ఇదేంది డమ్ముటాటరుగానో ఆ నాటుకూలికి, ఆ మందులకి పెట్టుబడి సరిపడ అనిపిస్తదా? ఈబోయేటప్పుడు, నాటేసేటప్పుడు ఎంత తేడా చూడండి మన మైండ్ సెట్‌లో. నాటేసేటప్పుడు ఏదైతే మన మైండ్‌లో ఉందో అది ఇవ్వబోయేటప్పుడు ఉంటదండి? గుర్తుంటదా అసలా? అప్పుడేదో హడావుడిలో అనుకున్నాం గానీ, అది మనం గుర్తుపెట్టుకోగలిగితే మన కుటుంబాలు దీవించబడతాయి. మనం ఏదనుకున్నామో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఏదనుకున్నామో దానికి మనం కట్టుబడి జీవించగలిగితే మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడండి. అమ్మోనీల మీద యుద్ధానికెళ్ళాలి ఇప్పుడు. సమస్యది. చిన్న విషయం కాదు. కనీసం 20 పట్టణాలు చాలా చోట్ల గెలవాల్సిన యుద్ధం వీళ్ళందరూ ఇప్పుడు ఈ గిలాదు పెద్దలందరూ ఎందుకు తీసుకొచ్చారు యెఫ్తాని? వాళ్ళు గెలవలేకనేగా. అంటే క్రిటికల్ అది తేలికుంటదనా? ఇంతమంది వాళ్ళకు అసాధ్యమై ఈయన పిలుచుకొచ్చుకుంది ఇప్పుడు. మరి ఇప్పుడు ఎంతమందికి అసాధ్యమైనటువంటిది ఇప్పుడు నేను దాన్ని డీల్ చేయబోతున్నాను. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి చూడండి. అందుకని ఆయన దేవుని ప్రార్థన చేసుకున్నాడండి. అది ఒక మంచి లక్షణాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంతమంది అని ఫాలో అవుతున్నాడు. మీరు అడుగు బయటికి పెడితే ఎక్కడికెళ్ళినా అది పని కావచ్చు, ఊరు కావచ్చు, ఇంకో చోట కావచ్చు. ప్రార్థన చేసిన కదిలే అలవాటు ఎంతమందికి ఉంది మనలో? ప్రార్థన చేసి కదిలే అలవాటు బయటికి. అది ఊరికి కావచ్చు, పనికి కావచ్చు. వెనక 3 చేతులు లేచినాయి. నిజమేనా? ప్రార్థనకి వెళ్తావా? ఓకే. ఒకవేళ ఆదివారం కలుతాం ఏం చేసుకుంటాం మరి ఇప్పుడు? ఆదివారం కదిలామనుకో అప్పుడు ఏం చేయాలి? అయ్యా నేను ఆదివారం ఇలా వెళ్ళాల్సి వస్తుంది కానీ ఈసారి జీవితంలో అలా వెళ్ళకుండా సహాయం చేయండి. అది మన ప్రార్థన ఉండాలి. నువ్వు ఆదివారం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాకున్నటువంటి పని అలాంటి ఒత్తిడి ఉంది. మీ చిత్తమైతే ఈసారి ఎప్పుడు కూడా ఆదివారం నేను బయటికి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా ఆ రోజు నీ సన్నిధిలో గడిపేటట్టు నాకు అవకాశం తెచ్చే ప్రార్థన చేసుకోవాలి. మన పనికి వెళ్తున్నాం, లేదా ఊరికి వెళ్తున్నాం. ఓకే కొంతమంది లేచారంటే మిగతా వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదా ఏంటి? రాంబాబు ఇడిదా ప్రార్థన స్టార్ట్ అయ్యారు బండి. ఇక్కడ దాకా వచ్చేది కూడా క్షేమంగా. నిన్న చెప్తున్నాడు కదా, రాత్రి చెబుతున్నా అమ్మాయి రామకోటం చెబుతుంది అన్న గురించి. జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడంట. మామూలుగానే వచ్చాడు ఇంట్లో అటు పుట్టినంట ఇక మన కంట్రోల్ లేకుండా పోయింది. ఏమి లేదు అటు పడింది లేదు, తగిలింది లేదు. ఏంటి అర్థం కాదు మామయ్య పరిస్థితి భయంకరంగా చెప్పి ప్రార్థన చేయమని రాత్రి ప్రార్థన చేసుకుని మళ్ళీ ఉదయం ఈరోజు హాస్పిటల్కి వెళ్తాను చెప్పి ప్రార్థన వెళ్తాను. అక్కడికి వెళ్ళినాక ఒకసారి ఫోన్ చేస్తాను ప్రార్థన చేయమన్నాను. ఏం జరిగింది తెలీదు. ఏమైనా తగిలిందా తెలీదు. పడ్డాడా లేదు. అమ్మా ఊరినే వచ్చారు మంచంలో ఉన్నాడంట. ఆమె చూస్తే మన కంట్రోల్ దాటిపోయింది పరిస్థితి. అసలు ఇప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే నిద్రపోయిన వ్యక్తి తిరిగి మనం లేస్తాడా అనేది కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. ఉదయం బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సాయంకాలం మరలా క్షేమంగా వస్తాడా రాడో కూడా తెలియ పరిస్థితి. అలాంటి మనం ఏం చేయాలండి? ప్రతి సమయంలో ప్రార్థన చేసుకోవాలండి. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా అటువంటి అలవాటు లేకపోతే ఇప్పుడేం చేద్దామండి?
నారాజమ్మ. ఈ ఆటో ఆటో బయలుదేరింది వాళ్ళ మేస్త్రి కేకేస్తున్నాడు. మనం క్యారేజ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా కుదురుద్దండి మనకి? అనిపిద్ది మనకు కదా! ఇప్పుడు క్యారేజ్ పెట్టుకున్నాం. ఆ స్వార్థ మొఖం కేకేస్తా ఉంటది. మాయ్ పోతుంది ఆటో ఆటో అంటది. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుంటావా? ఏడది అవకాశం? అయినా సరే 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఒకళ్ళు హడావుడిగా వచ్చిందామా, "ఏంటమ్మా రావ" అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ఆమె కూడా ఆగిపోద్దండి. అరే! నాకు ఇలా ఆలోచన రాలేదా? ఆగిపోద్ది అంతే. నిన్ను బట్టి ఇంకో మనిషి కూడా మార్పు చెందుద్దండి. అలా కొద్దిగా ఏదో ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని కదులుదాం. అది పనైనా సరే, ప్రయాణం అయినా సరే. రెండవ స్టెప్పు. తిరిగొచ్చినాక ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? తిరిగొచ్చినాక మళ్ళీ. అమ్మా! అసలు ముందే పోయేటప్పుడు లేదు. వచ్చేటప్పుడు ఆడది. అంతే కదా! రాజ్యం అంతేనా? పోయేటప్పుడు వచ్చేటప్పుడు గుర్తుంటది. అంటే దేవుడు తీసుకెళ్ళాడు. మరలా పొగలంతా మనం చేసిన పని గాని, ప్రయాణం క్షేమంగా కాపాడి తీసుకురావాలా అక్కర్లేదా? తీసుకొచ్చాడు. అందుకు థాంక్స్ చెప్పరా? ఇయన్నీ ఆడకూడదు బాబాయ్ అనుకుంటది. సాంబ అనుకుంటది. ఇప్పుడు ఇయన్నీ కుదురుతాయి అంటావా? అన్నట్టుగా ఉంది. మరి పనికెప్పుడు పోవాలా? పిల్లలెప్పుడు చదివించుకోవాలా? మరి క్యారేజ్ ఎప్పుడు పెట్టుకోవాలా? మరలా వచ్చేప్పటికి హడావుడి అయిపోతుంది. ఎప్పుడు ఇయన్నీ అనిపిస్తదండి. సాధ్యం అవుతాయి. మనం కొంచెం ప్రయత్నం చేస్తే. ముందు మీరు నిర్ణయించుకోండి. నేను ప్రార్థన చేసుకొని కదలాలి అంతే. మరలా వచ్చినా కూడా ప్రార్థన చేసుకోవాలి. అది చూసి మన కుటుంబాలు మార్పు చెందుతారు. మన ఇరుగు పొరుగు మార్పు చెందుతారు. మన స్నేహితులు మార్పు చెందుతారు. పని ఏదైనా సరే, అవసరం ఏదైనా సరే, ప్రయాణం ఏదైనా సరే, దయచేసి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనతో కదలండి. అబ్రహాము చేసిన పని అదే, ఇస్సాకు అదే, యాకోబు అదే. వాళ్ళు ఎక్కడికెళ్ళి ఏం చేసేవాళ్ళండి? ప్రార్థన చేసుకునేవాళ్ళండి. ఒక బలిపీఠం కట్టినవాళ్ళండి. ప్రార్థన చేసుకునేవాళ్ళండి. తిరిగి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకునేవాళ్ళండి. ఇక్కడ యెఫ్తా ఒక రకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఒక మాట అనుకున్నాడు మొక్కుబడి. సురేష్ ప్రార్థన చేసుకుని కదులుతావా ఆటో? ప్రార్థన చేసుకొని ఎక్కుతావా అన్న ఆటో అంటున్నా. వచ్చినాక మళ్ళీ అసలు మొదలులేదు కొసాడదంటవా? రేపటి నుంచి ప్రార్థన చేసుకుని ఆటో కదులు. అది నేర్చుకో. అలవాటు చేయి. ఇబ్బంది లేదు. ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు బయట వాళ్ళు చేయక మనం చేయక ఇంకోటి చేస్తారు చెప్పండి. మిగతా ఆటో డ్రైవర్లు మొత్తం ప్రార్థన చేసుకుని వెళ్తారా? వెళ్ళరు. మరి మనం ఇప్పుడు వాళ్ళకి మనకి అదేనా తేడా? వెళ్ళొచ్చినాక మరలా సాయంత్రం ఆటో అక్కడ ఆపుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుని దిగు. ఇది అలవాటు చేసుకోండి. బైక్ ఎక్కుతున్నా సరే, బస్సు ఎక్కుతున్నా సరే, ఆటో ఎక్కుతున్నా సరే. క్రైస్తవ జీవితం ప్రార్థన జీవితమే ఉండాలి. ప్రార్థన, ప్రార్థన. అలాగ అలవాటు చేసుకోవాలి. ఇక్కడ యెఫ్తా కూడా ప్రార్థన చేయడానికి మోకరించాడు. ప్రార్థన చేసుకోండి. ఒకసారి ఆ ప్రార్థన చూద్దాం. ఒక 4 విషయాలు మనం చూద్దాం ఆ ప్రార్థనలో. ఒకటి ఒకసారి చూడండి. 11 అధ్యాయము 30-37 చూద్దామండి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయెను. బయలుదేరాడనమాట. అప్పుడు యెఫ్తా యుద్ధము చేయుటకు అమ్మోనీయుల యొద్దకు అమ్మోనీయుల యొద్దకు సాగిపోయెను. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? అప్పుడు యెహోవా ఆత్మ ఆయన ఆవరించిందండి. యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో, యుద్ధానికి కదిలాడో దేవుని సహాయం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. దేవుని సహాయం ఉంది. యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. యెహోవా అతని చేతికి అంటే యెఫ్తా చేతికి వారిని అప్పగించును. ఎవరిని? అమ్మోనీయులని. ఇక్కడ పాయింట్ గమనించండి. యెఫ్తా జయించాడుందా? దేవుడు అప్పచెప్పాడా శత్రువుల్ని యెఫ్తా చేతికి?
ఏదైనా పని అంతే. మన ద్వారా దేవుడు చేయించినా నేను చేసిన అనుకోవటండి. దేవుని దయ వల్ల దేవుడు అవకాశం ఇచ్చాడు, చేయగలిగాం. దేవుడు చేయించాడు. అప్పుడు ఘనత మహిమ దేవుడికి వెళ్తండి. నేను చేసిన అనకూడదండి. ఒక పని చేసి ఈ పని నేను చేసిన అనొద్దు. మనం ఏం చెప్పాలండి, దేవుడు చేయించాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుడు చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. యెఫ్తా అమ్మోనీయుల 20 పట్టణాలు జయించాడంటండి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఎన్ని పట్టణాలు జయించాడండి యెఫ్తా? అమ్మోనీయుల 20 పట్టణాలు నిశ్శేషంగా జయించాడంటండి. 20 పట్టణాలు జయించను. ఇది చిన్న విషయమా, గొప్ప విషయమా? గొప్ప విషయం అండి. 20 పట్టణాలు జయించాలంటే చిన్న విషయం కాదండి అది. ఎందుకలా జరుగుతుంది? దేవుని జోక్యం ఉంది అక్కడ, దేవుని ప్రమేయం ఉంది. ఎందుకు దేవుడు ప్రమేయం చేసుకున్నాడు? అతను దేవుని ప్రార్థించి కదిలాడండి. అప్పుడు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదురు లేకుండా అణిచివేయబడ్డారు ఆ యుద్ధంలో. అమ్మోనీయులు ఇశ్రాయేలు లేకుండా అణిచివేయబడ్డారు పూర్తిగా. అమ్మోనీయులు ఇశ్రాయేలీల ఎదుట లేకుండా అణిచివేయబడిరి. అంటే పూర్తిగా వాళ్ళని దేవుడు వాళ్ళు అప్పచెప్పేసాడు వాళ్ళకి. ఆయన చేసిన ప్రార్థన ఒకసారి ఎవరన్నా దయచేసి ఆయన చేసిన ప్రార్థన చదువుదాం ముందు. ఇది తర్వాత జరిగిన సంగతి వాస్తవానికి. ముందు అనేది ప్రార్థన అంటే 11వ అధ్యాయము న్యాయాధిపతులు 30-31 చూద్దాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా అంటే ఎట్లా మొక్కున్నాడంటే ఆ ప్రార్థన చెప్తున్నాడు చూడండి. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, అంటే నేను వెళ్ళేటువంటి యుద్ధంలో నాకు గెలుపు వస్తే, నేను అమ్మోని యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదును. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి వద్దకు సాగిపోయెను. యెహోవా అతని చేతికి వారిని అప్పగించును. ఇది కంటిన్యూషన్ అన్నమాట. ప్రార్థన చేసుకొని కదిలాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పచెప్పాడు. ఒకప్పుడు ఫిలిష్తీ పట్టణం గాతు పట్టణం వెనుక గాతు శూరుడు ఒక అతను ఉన్నాడు, గొలియాతు. 6 మూలల జానుడు. సౌలు సైన్యం కానీ గడగడలాడిపోతున్నాడు. 40 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే ఒక రౌండు, సాయంత్రం ఒక రౌండ్. ఏమని కేకేసేవాడు అతను గొలియాతు. మీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? రండి ఉంటే మనందరం పోరాటం చేద్దాం. నేను గెలిస్తే మీరు మందరం మాకు దోషులు అవ్వాలా, మీరు గెలిస్తే మీకు మేము దోషులు అవుతాం. ఎవరైనా ఉన్నారా ఇశ్రాయేలులో అని రోజు ఉదయాన్నే వచ్చి కేకేసేవాడు అంటండి. ఆ ఎత్తు, ఆ లోయ ఉంటుంది కదా, వీళ్ళు డౌన్లో ఉంటారు. ఆ ఎత్తు మీ కొండ మీదకి వచ్చి అలాగ ఆజానుబాహుడు అన్నప్పుడు 6 మూలల జానుడు అటు కేకేసేవాడు. ఉన్నారా ఎవరన్నా? ఉన్నారా అనేవారు. ఎవరు మాట్లాడేది కాదని వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు, ఒక కేకేసేవాడు. అప్పుడు ఎన్నిసార్లు కేకేసి ఉంటాడు ఆయన? ఎన్నిసార్లు కేకేసి ఉంటాడు? లెక్కలు కూడా చెప్పాను, 40x2. మరి ఏంది అమ్మో, ప్రతిరోజు అలా వచ్చేవాడు. ఉదయం వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, 40 రోజులు వచ్చాడు అంట రకంగా. అప్పుడు ఈ కేక ఒక ఆయన చెవుని పడిందండి. వీళ్ళందరూ వింటున్నారు. కానీ దావీదు చెవుని కేక పడిందండి. సున్నతిలేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? జీవంగల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడా? అప్పుడు అతను కదిలాడు. ఎలా కదిలాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. అది అతను వాడినటువంటి ఆయుధం. యుద్ధము యెహోవాది, నాది కాదు, నేనుగా యుద్ధం చేసేది. సౌలు ఏమనుకున్నాడు? నేనేమనుకున్నాడండి. దావీదు ఏమనుకున్నాడు? యెహోవా అనుకున్నాడండి. నేను కాదు అనుకున్నాడండి.
దేవుని పేరుతో చేస్తే ఏ పనైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చూడండి కావాలంటే. అప్పుడు ఆ గొలియాతుని చంపడం మనకు తెలిసిన స్టోరీయే. దావీదు విజయాన్ని పొందాడండి. అందరూ కూడా దావీదు విజయాన్ని కొనియాడారనమాట ఆ స్త్రీలందరూ కూడా. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదమ్మా. 10,000 కొలది శత్రులు హతం చేశాడు. ఇంకేం ఒక్క మెయిన్ వ్యక్తి మీద సైన్యం ఓడిపోయినట్టే. ఇక్కడ కూడా 20 పట్టణాల మీదకి ఎప్పుడైతే ఇతను సాగిపోయాడో ప్రార్థన చేసుకున్నాడో అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని చేతికి వారిని అప్పగించాడు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులకు 20 పట్టణాల మీద జయించాడు. అమ్మోనీయులను ఇశ్రాయేలు ఎదుట లేకుండా అణిచివేయబడ్డారు పూర్తిగా. శాసనం లేకుండా పోయింది. అప్పుడు యెఫ్తా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య గురించి ఇప్పుడు ఆలోచించాలి. యెఫ్తా ఎదుర్కొన్న ఒక సమస్య. ఒకవేళ ఇది రోమన్ నెంబర్ 1 అనుకుంటే ఇది 2. యెఫ్తా ఎదుర్కొన్న లేక ఎదురైన సమస్య. యెఫ్తాకు సమస్య వచ్చిందండి. ఏంటో సమస్య? ఎవరు యుద్ధం గెలిచాడు కదా, బ్రహ్మాండంగా విజయం వచ్చింది కదా, ఆనందం ఉంది కదా, ఇంకా సమస్య ఏంటి అనుకుంటాం మనం. కానీ యుద్ధం గెలిచినంతకంటే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఆయనకి. కొన్నిసార్లు మనం చేసుకున్న ప్రార్థనే మన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇందా చెప్పాక ఈ సంవత్సరం పంటగా బాగా పండితే 2 బత్తాలు వద్దాం అనుకుంటాం. అయిపోయేసరికి 2 బత్తాలు ఏమని లేవు, ముందు ఎరుగు కూడా ఒక బత్త వద్దాం అనుకుంటాం. అయిపోయింది. ఆ సమస్య వచ్చినప్పుడు చేసే ప్రార్థన వేరు, సమస్యలు చేసే ప్రార్థన వేరు. ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈయన ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నువ్వు కానీ నాకు ఆ పట్టణాలు జయిస్తే, నాకు గెలుపు విజయం ఇస్తే, నేను తిరిగి వచ్చినప్పుడు మా ఇంట్లో గుండా, ఇంటి వాకిట్లో గుండా ఏదైతే ఇచ్చేది చెప్పాడంటండి. అంత లేక బాధలో లేదా టెన్షన్లో ఇక గెలవాలనేటువంటి ఆసక్తితో చెప్పేశాడండి. ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చెను. ఎలాగో ఆనందంతో వచ్చెను, సంతోషంతో వచ్చెను, యుద్ధం గెలిచాడు. యెఫ్తా మిస్పాలో నున్న తన ఇంటికి వచ్చెను. తన ఇంటికి వచ్చెను. ఓకే, వస్తే ఏం జరిగింది? తన కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ అతనిని ఎదుర్కొనవచ్చెను. తన కుమార్తె తంబురతో నాట్యముతో అతనిని ఎదుర్కొనను, ఎదురుగా వచ్చును. ఎదురుకొచ్చింది ఎవరు? కాదు సమస్య. బాధ మామూలు కూతురేలే వచ్చింది, కానీ పెద్ద సగులించి పడింది. ఇప్పుడు 20 పట్టణాలు జయించగలిగాడు, కానీ ఈయనకొచ్చారు ఏవాడండి, కుప్పకూలిపోయాడండి, జుట్టు పీక్కున్నాడండి, బట్టలు చించుకున్నాడండి. అదేంటారు బాబు, ఇప్పుడు దాకా ఆ రకంగా యుద్ధం చేసావు, బ్రహ్మాండం గెలిచావు, 20 పట్టణాలు కానీ చిన్న విషయమా? అందరూ జేజేలు కొట్టినారు, కొంకాలు చదివాడండి ఆనందంగా, జై జై అంటున్నారు. ఇంటికి వచ్చేపాటికి ఎదురుగుండా వచ్చేది కూతురు వచ్చేసింది పరిగెత్తుగా. సమయానికి పిల్లలు వస్తారు ఇంటికి, తల్లిదండ్రులు ఎదురు రాగానే పరిగెత్తుకొచ్చి కాళ్ళు పట్టుకుంటూ రావదన్న. తినే చేతిలో కవర్ ఉంటే కవర్ లాగేసుకుంటారు తినేవాడి కోసం. అప్పుడు ఈ ఈ కూతురు ఎదురుగుండా వచ్చేసింది ఇలానికి. చూడగానే ఈయన గుండె హాల్ట్ అయిపోయిందండి. జయంతి కొడుకు కాదు కదా, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా సూత్రం చెప్పమ్మా, నీ కొడుకు ఏం చెప్పావు మంత్రం, ఆ మంత్రం చాలా చెప్పు. మీకు తెలిసి ఇక్కడ మేము మంత్రాలు చెబుతాం. మేము కూతురు వస్తే ఆనందపడాలి, ఎత్తుకోవాలి, కానీ ఎత్తుకునే పరిస్థితి కాదు, ఆనందపరిస్థితి కాదు.
అంటే కొంచెం పెద్ద అమ్మాయే, ఎత్తుకునేంత అమ్మాయి కాదనుకోండి. కానీ ఆ ఆనందం పోయింది. ఆ సంతోషం పోయింది. కుప్పకూలిపోయాడు. ఏడుస్తున్నాడు. బట్టలు చించుకుంటున్నాడు. ఆమె అతనికి ఏకైక సంతానం. ఆమె గురించి ఒక మాట చెప్పాడు చూడండి. ఆమెంట అతనికి ఏకైక సంతానం. ఆమె అతనికి ఏకైక అంటే ఏంటమ్మా? ఏకైక సంతానం. ఇక ఆడపిల్ల, మగపిల్ల లేరిక. ఆమె ఫస్ట్, ఆమె లాస్ట్. ఒక్క కూతురే. ఎలా పెంచుకుంటాడు ఆలోచన ఒకసారి ఊహించండి. ఒక్క కూతురైనటువంటి తండ్రి ఎలా పెంచుకున్నాడు? చాలా గారాబంగా, చాలా ముద్దుగా, చక్కగా బాగా పెంచుకున్నాడు పడండి. యెఫ్తా తన కుమార్తెను చూచి బట్టలు చింపుకొనెను. యెఫ్తా తన కుమార్తెను చూసి బట్టలు చింపుకొనెను. ఎందుకో? బట్టలు చింపుకొనెను. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలేనండి. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి. అమ్మాయికి తెలుసు అసలు ఎంత? ఇదేంట్రా మా నాన్న నన్ను చూసి పెడుతున్నాడు అనుకుంటున్నామా? అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగదీశావు. వాస్తవానికి వీళ్ళు కృంగదీయాలి. 20 పట్టణాలు, 20 పట్టణాలు ఏం చేయలేకపోయారు ఆయన్ని. కానీ కూతురు కృంగదీసిందంట. కొన్నిసార్లు అంతేనండి. బయట మనం ఎంతెంత ఎక్కడ గెలిచినా ఇంటికి వచ్చి కొన్నిసార్లు ఇంట్లో గెలవలేము కదండి. నిజమే. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బయట డామ్ డీమ్ కొన్ని అంటే హడాసుగా ఇంటికి వచ్చేపాటికి భార్య కానో పిల్లల కానో డల్ అయిపోతాడండి. దావీదు ఎలాంటి యుద్ధ సూర్యుడు అండి దావీదు. ఎక్కడ గారు సింహబలుడు. కత్తి పడితే ఎవరైనా సరే ఆగిపోవాలి. అటువంటి వాడు కొడుకుతుంటేనేమో పారిపోతున్నాడు. ఏంటి పరిస్థితి అండి? దావీదు నిలబడితే దావీదు ఎదురు మంది అబ్షాలోము నిలబడగలడు అసలు? అబ్షాలోము సైన్యం సరిపోదు దావీదు చేతికి. ఎడం చేయాలి దావీదు, కుడిచేవాడు అక్కర్లేదు. ఎడం చేస్తేనే దావీదు వాళ్ళు మొత్తం ఓడియగలడు. కానీ ప్రస్తుతానికి దావీదు కండిషన్ ఏంటంటే నెత్తి మీద కండ కప్పుకొని కాళ్ళు చెప్పులు లేవు, పరుగుతున్నాడు అడవికి, కొండలు గుట్టలు వీటిలో. ఏంటంటే ఏసేయమంటామంటే అదిగో ఆగండి బాలుడు జాగ్రత్తానండి. ఆ బాలుడే కత్తిపడికి పరిగెడుతున్నాడు. ఎట్టుంటుందండి ఇది? అదనమాట. ఎక్కడ కొంచెం ఉదాహరణ చెప్తాను. సముద్రాన్ని ఇది ఇటు మీద కాలం చచ్చిపోయాడంట మురికి కాలంలో. వెరీ గుడ్. అప్పుడు దావీదు కూడా యుద్ధానికి వెళ్తున్నాడు అంటాడు అయ్యాబాబుతో, సైన్యాధిపతితోటి, బాలుని జాగ్రత్తనండి. ఆయన మన మేము తగాదికి వస్తున్నాడండి, మనం కొట్టానికి వస్తున్నాడు, మేము కొట్టాం పోతున్నాడంటే అయితే కానీ అబ్షాలోము జాగ్రత్త అన్నాడు. ఈ విషయాలన్నీ పక్క అతను గమనిస్తూ ఉంటాడండి. అది ఇంత చదువుతున్నాడు నేను చెప్పేసి గమనిస్తే అతను చంపబోతుంటే ఇదిగో దావీదు ఏం చెప్పి గుర్తుందా మీకు? అరబాకని చెప్పేసి ఆదను చంపేశాడండి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే దావీదు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బలం ఉన్నా కొడుకు చేయబడండి. ఇక్కడ కూడా సేమ్ చూడండి. అయ్యో నా కుమార్తె, నీవు నన్ను కృంగజేసితివి బహుగా. ఆ మాట రాద్దాం. అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బహుగా కృంగదీసితివి. అప్పుడు అమ్మాయి అనుకుంటుందండి, ఏంది నేనేం చేశాను అనుకుంటుంది అనుకోదా? నేనేదో మా నాన్నతో నేను ఎదిరిపోతే బహుగా కృంగదీసితివి, కృంగజేశావు. ఇప్పుడు అనుకుంటే ఏం చేసి ఉంటావు, ఏం నాన్న ఏంటి పరిస్థితి అంటున్నప్పుడు, నీవు నన్ను తలడింపజేయవారిలో నీ ఒకటివైతివి. నన్ను తలడింపజేసే, నన్ను భయపెట్టేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను నా మీద తిరుగుబాటు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నువ్వు ఒకదానిలాగా అయ్యావు. నన్ను తలడింపజేయువారిలో
నీవు ఒకతవైతివి ఆ మాట అండి. 6 నన్ను తల్లడింపజేయు వారిలో నీవు ఒకదానివైతివి. కుటుంబంలో యజమాని కొన్నిసార్లు బయట నుంచి ఒత్తిళ్ళు వస్తుంటాయి. బయట నుంచి కొన్ని సమస్యలు వస్తుంటాయి. కొంతమంది వ్యతిరేకిస్తారు. కొంతమంది తిరుగుబాటు చేస్తారు. కొంతమంది తిట్టొచ్చు కూడా. ఏదో రకరకాల సమస్యలు ఉంటాయి బయట. కానీ కుటుంబంలో ప్రశాంతంగా ఉంటే అయన్నీ ఏం చేయలేవు అతన్ని. బయట వాళ్ళు రకరకాలు అనుకున్నా సరే, వ్యతిరేకించారు, ఏదో మన మీదకి వచ్చి గొడవ పడ్డారు ఏదో. అయినా సరే ఇంటికి వచ్చేపాటికి భార్య బిడ్డలుగాన సమస్యగా మారకపోతే ఎలా ఉంటుంది అతను చెప్పండి? కాస్త హాయిగా సరే బయట ఉంటే ఉన్న సమస్య, ఇంటికి వచ్చాక రిలాక్స్ అవుతాడండి. కనీసం భార్య బిడ్డలు ప్రశాంతంగానే ఆదరిస్తారు. కానీ ఇంటికి వచ్చినాక భార్య ఒక సమస్యగా మారితే, కూతురు ఒక సమస్యగా మారితే ఎలా ఉంటుంది పరిస్థితి? కొడుకు సమస్యగా మారితే మరి బాబు నేను బయటికి పోవడం మంచిది మాత్రం మళ్ళీ వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతానండి. బయటే మంచిది అనిపిస్తుందండి. ఈరోజు కుటుంబాలు ఎలా ఎవరు ఆలోచన ఒకసారి, నేటి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్న పరిస్థితి అండి? అర్థమైన ప్రశ్న, ఈ పాయింట్ అర్థమవుతుందా? బయట 20 పట్టణాలు జయించాడు ఆయన. ఈయన అంటున్నాడు, నీవు నన్ను కృంగజేశావు, నన్ను తలడప్పు చేసేవారు నువ్వు ఒకదాని అయ్యావు, నన్ను ఇబ్బంది పెట్టావు అన్నాడు. లాంటి పోటీ నన్ను అంటే వాస్తవం అక్కడ సబ్జెక్ట్ ఆ అమ్మాయి ఇబ్బంది ఏం పెట్టలేదు, కానీ పరిస్థితి అలా ఉంది. నిన్ను గుండా నీ బట్టి నిన్ను వల్ల నాకు జరిగింది, అది నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మన కుటుంబాల్లో మన విషయంలో మన కుటుంబ సభ్యులను బట్టి మనకి ఎలాంటి ఆటంకాలు కలుగుతున్నాయా, ఇబ్బందులు కలుగుతున్నాయా, మనల్ని కృంగదీసే వాళ్ళు ఉంటున్నారా కుటుంబ సభ్యులు? అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు. మనల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా, మనల్ని కృంగదీసే వాళ్ళు మనకు ఎదురొచ్చే వాళ్ళు ఉన్నారా? కుటుంబంలో ఎదురైతే అతను ముందుకెళ్ళగలుగుతారు చెప్పండి? బయట ఎదురొస్తే ఏదో రకంగా సర్దుకొని వెళ్ళగలడు. కానీ కుటుంబంలో భార్య ఎదురొస్తే భర్తకి, బిడ్డలు ఎదురు వెళ్తే ఇంకేడో చేసేది. అలాంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో కూడా మీరు గమనిస్తే. అలాంటి కుటుంబాలు మన కుటుంబాలు ఉండకూడదు దయచేసి. అది అందరూ అర్థం చేసుకోవాలి. అది బాధకరం సంగతి అండి. బాధపడి ఉండలేరు, పైకి చెప్పలేరు, అది కండిషన్. సమయాల గురించి మీరు విన్నారు కదా ఎప్పుడన్నా? ఎవరు సమయాలు అండి? ఇశ్రాయేలు న్యాయాధిపతి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడమ్మా? 40 సంవత్సరాలు ఒక న్యాయాధిపతిగా పరిపాలన చేస్తే ఆయన దగ్గర మంచి పేరు వేస్తున్నారు ప్రజలందరూ. అయ్యా నువ్వు నెంబర్ 1 అన్నారు సమూయేలుని. కానీ సమూయేలుతో మాట చెప్పారు, సమూయేలు గారు మీరు పెద్ద వయసు అయిపోయారు, వృద్ధాప్యం, మీరు ఇక తిరగలేరు, ఆ ఊరు తిరగాలంటే కష్టం, కాబట్టి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. అయితే ఇప్పుడు నీ తర్వాత మేము ఎవరిని ఎన్నుకోవాలనుకున్నట్టు నీ కుమారులు ఎన్నుకుందామంటే నీ కుమారులేమో అని తలగిరినట్టండి. ఒకసారి సమూయేలు మొక్కలో చూడండి మీరు, ఎవరైనా పోయి మీకు సమూయేలు పేరు కనపడుతుంది ఇప్పుడు. జకర్యా గారు, అయ్యా నువ్వు బ్రహ్మాండం చేసావు పరిపాలన, 40 సంవత్సరాలు బాగున్నాయి, మరి ఇప్పుడు నువ్వు పెద్ద వయసు, నీ తర్వాత ఎవరిని ఎన్నుకుందాం, మరి మీ పిల్లల్ని నియమిద్దాం అంటే వాళ్ళేమో మామూలు కాదే, కాబట్టి నీ పిల్లలు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు కారు. ఆ మాటిని సమయంలో ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటాడు. ఒకవైపు 40 సంవత్సరాల్లో ప్రజల కాడ ఎంత ఆనందంగా మంచి పేరు పొంది, గౌరవాన్ని పొంది, అభిమానం పొంది, ఇప్పుడు ఒకసారి మీ పిల్లల్ని ఈ మాట వినలేదంటే ఇప్పుడు ఏం చేయాలండి సమయాలు? ఒకసారి ఆలోచన, ఎంత భయంకర పరిస్థితి ఏమండి? అసలు అయిపోయింది అతను శరీరంగా. నువ్వు ఎంత యుద్ధం చేస్తే 40 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? నీ కుమారులు నీ మాట వినలేదు, నీలాంటి ప్రవర్తన గలవారు కారు అన్నాను నేను. నువ్వు మంచోడివే. ఈరోజు అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలను ఆలోచన చేయండి. తర్వాత నువ్వు లక్షలు సంపాదించే ఉపయోగం ఉందండి ఏమన్నా? నువ్వేం చేసావు ముఖ్యం కాదు. నీ కుటుంబానికి గౌరవం నీ వల్లే ఉంది, అవమానం నీ వల్లే ఉంది. ఎన్ని కుటుంబాలు లేవు ఈరోజు? అప్పుడు ఆ తండ్రి బాధ ఎవరికి అర్థమైంది? ఎప్పుడు అర్థమైంది? పోనీ ఆ కొడుకు ఎప్పుడు అర్థమైంది సంగతి చెప్పండి. అతనికి కూడా రేపు పొద్దున పెళ్ళి అయ్యి ఇది పిల్లలు పెట్టి ఆ పిల్లలు తిరుగుబాటు చేస్తే ఏంటి అన్నప్పుడు, అరే అప్పుడు నేను మా నాన్న మాట కూడా లేకుండా ఇలా చేశాను అనే అప్పుడు అనిపిస్తుందా? ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు అనిపించే ఉపయోగం ఏముంది? నేను కూడా అప్పుడు మా నాన్న మాట విన్నా బాగుండేది, వినలేదు నేను.
అయినా కాబట్టి ఈరోజు నాకు ఎగసాట్లు వచ్చినాయి అనుకుంటాడా? సరే సమూయేలు ముఖాన్ని చూడండి, ఏలీ ముఖాన్ని చూడండి ఒకసారి. ఏలీ యాజకుడు, అందరికీ మంచిగా వాళ్ళ కోసం పరిచయం చేసిన వ్యక్తి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని మిక్కిలి దుర్మార్గులు. అహరోను కుమారులు అసలు ఏంటి చరిత్ర, మైండ్ పోతుందండి నిజంగా. విషయం ఏంటంటే మీకు ఎంత బాధ అయిపోలేదండి. అసలు అహరోను గారు అంతమంది సైన్య ఉన్నాడు ఆయన కుటుంబాన్ని. అలాంటి కుటుంబంలో దావీదు వంశానికి కుక్కమూతి పిందెలపండి. దావీదు వంశానికి కుక్కమూతి పిందెలు. దావీదు ఆ నాదాబు అబీహులు అలాంటి పేరు మొత్తం తీసేసారండి దెబ్బతోటి. సొంత కుమారులు చనిపోతే నాదాబు అబీహులు వాళ్ళని పాడతోటి పట్టుకొని ఏడ్చే అవకాశం దావీదుకు ఉందండి? ఉందా? ఎక్కడ ఉందా? సారీ, అహరోనుకు ఉందా? ఎందుకనండి? నువ్వు ఉన్న కండిషన్లో నీ కొడుకైనా సరే, నీ భార్య అయినా సరే, ఎవరు చచ్చిపోయినా సరే నువ్వు వాళ్ళు ముట్టుకోవద్దు అంతే. వాళ్ళు వేరే వాళ్ళు తీసి పడేస్తారు. కన్న తండ్రే ఆ పాడతో పోయే అవకాశం లేదు, ఏడ్చే అవకాశం లేదు, జుట్టు పీక్కునే అవకాశం లేదు. ఇప్పుడు మామూలుగా దుఃఖం వచ్చిందా? జుట్టు పీక్కు ఏడవలనిపిస్తే కొడుకు చచ్చిపోతే ఏడవడానికి లేదు దావీదు. అహరోను, దావీదు అంటున్నాను, సారీ. అహరోను ఏడవడానికి లేదండి, బోరుమని ఏడవడానికి లేదు. అది భయంకర పరిస్థితి అండి. శవాన్ని పట్టుకొని నా కొడుకు అని ఏడవడానికి లేదు. ఇప్పుడు అదే కండిషన్ ఒకసారి చూడండి. మనని బట్టి మనం ఎంత బ్రతుకుతున్నామో, ఎలాగున్నామో, ఒకవేళ మన కుటుంబంలో వాళ్ళుగా మనకి వ్యతిరేకిస్తే వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? ఏమి చేయలేని పరిస్థితి. ఏడవలేక నవ్వలేక అన్నట్టుగా ముందుకెళ్తే బాయి, వెనక్కి చెరువు. ఏదో సామెత ఉంది కదా, నొయ్యి గొయ్యి అని. ఇప్పుడు ఈయన కండిషన్ చూడండి ఎలా ఉందో. జుట్టు పీక్కున్నాడు. ఆ కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసినవి, నన్ను తలడెప్పు చేయవాళ్ళు ఒకదాని అయ్యావు నువ్వు. నువ్వేంటి నాకు ఇలా తయారావు? రామే అనుకుంటుంది. నేనేం చేశానా అనుకుంటుందండి. అప్పుడు చెప్పాడు ఆయనండి, నేను యెహోవాకు మాటిచ్చున్నాను కనుక వెనుక తీయలేను. ఈయన ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదండి. అందుకే హెడ్డింగ్ ఇది పెట్టాను అనమాట అండి. యెఫ్తా ఎదుర్కొన్న సమస్య, ఈ సమస్య పెద్ద, ఈ సమస్య పెద్ద. ఇదే పెద్ద అండి. అదేముంది, దేవుని ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు, 20 పట్టణాలు గెలిచాడండి. కానీ ఇంటికి వచ్చేపాటి కూతురు కాడ ఆగిపోయాడండి. సమస్య అయిపోయింది. ఇప్పుడు యెహోవాని కాదని ప్రమాణం మేరలేడు, అందుకని కూతురిని బలివ్వలేడు. ఆ మాట చెప్పాడు చూడండి, నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను. ఆయన హృదయం ఎంత నొచ్చుకొని ఉంటుందో, ఎంత ఫీల్ అయి ఉంటాడో. ఇక్కడ వాస్తవానికి ఆమె చేసిన నేరం లేదు, కానీ ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డలు చేస్తున్నారు ఇది మన పట్ల. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే యెఫ్తా కుమార్తె ప్రాబ్లం లేదు. ఆయన తొందరపడి మొక్కున్నాడు కంగారులో, అది తేడా పడింది. నిజంగా దేవుడే పెట్టినాడు ఈ పరీక్ష కూడా. అది చూద్దాం, ఏదో జక్రి ఏదో మొక్కుంటుండగా జక్రి చూద్దాం, జక్రి దేవుడే పెట్టాడు కదా. ఖచ్చితంగా ఇలాంటి సమయానికి ఆవనాటం ఏంది? ఏదో అతనేమన్నాడంటే ఏదో కోడో కుక్కో రాకపోతే గొర్రె మేక వస్తే ఇచ్చేద్దాం అనుకోండి. అసలు ఊహించాడు తన కూతురు వచ్చిందని. ఇక్కడ వాస్తవానికి యెఫ్తా కూతురు ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఇప్పుడు మన కుటుంబాల్లో మాత్రం మన పిల్లల ప్రాబ్లం ఉందండి. రాజు, పిల్లలు మన ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా? పిల్లల వల్లే మన ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనం చేస్తున్నాం దేనికంటాం నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు మనం ఇంత చేస్తుంది ఎందుకు, మనం సంపాదించినందుకు, మనం నలుగురిలో గౌరవం ఎందుకు, వాళ్ళ కోసం పడే ప్రయాసం ఎందుకు? రైతు వాళ్ళు కష్టపడి తినక ఉన్నదొక్కరో పిల్లలు పెట్టి తల్లిదండ్రులు పస్తు మనకు ఎందుకండి ఇదంతా చేస్తుంది? ఎన్నోసార్లు తల్లిదండ్రులు కొంచెం ఉంటే కొంచెం పిల్లలు పెట్టి అమ్మ నాన్న ఊరకు ఉన్న రోజులు లేవా? పొద్దున్న 400 ఆ పిల్లలు పెడితే ఒక్కరవా అని ఇంత చేసింది ఎందుకు? రేపు మన మాట అనుకుని పోవటానిక? ఈరోజు అది అర్థం కావట్లేదు కొంతమందికి. అర్థమైన వాళ్ళకేమో ఆ స్ట్రగుల్ ఉంది. మిగిలిన వాళ్ళన్నా ఆ స్థితికి రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. పిల్లల్ని కొంచెం జాగ్రత్త ఉండదు దయచేసి.
మీ స్వాధీనంలో మనందరం మన స్వాధీనం ప్రయత్నం చేద్దాం. మన స్వా మన చెయ్యి దాటిపోతే మాత్రం చాలా కష్టం. గాలిపటం దారం తగిలిన గాలిపటం కండిషన్ చెప్పండి ఎలా ఉంటదో? ఏడబడికి తెలిసిద్దా? చెట్టు మీద పడొచ్చు, పుట్ట మీద పడొచ్చు, గుట్టలో పడొచ్చు, చెరువులో పడొచ్చు తెలీదు కాదు. దారం తెగింది అంతే నీ దగ్గర నుంచి. ఆ కనెక్షన్ తెగనంత సేపు నీ కంట్రోల్ ఉంటది దారం. అది ఆకాశం ఎక్కడైనా ఎగరనీయగాక. దారం ఎక్కడుండాలండి? గాలిపటం ఎంత ఎత్తున పోనీ దారంగా నీ చేతిలో ఉన్నంత సేపు దాన్ని నువ్వు మళ్ళీ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చండి. దారం తెగిందా? అది ఎక్కడ పడితే అసలు నీకు దొరకదు. ఈరోజు మనం బిడ్డల విషయాల్లో ఆ దారం తెగిన గాలిపటంలాగా ఉన్నామేమో. తెగిన దారం మన చేతిలో ఉంది. గాలిపటం ఏమో ఎక్కడో ఉంది. అది చాలా భయంకర పరిస్థితి అది. ఒక తల్లిదండ్రికి ఉండకూడని పరిస్థితి అది నిజంగా. ఆస్తి లేకపోయినా పర్లేదు, డబ్బు లేని పర్లేదు, ఇల్లు లేని పర్లేదు, వాకిలు లేని పర్లేదు, ఏడో బతికేయచ్చండి. కానీ పిల్లలు గాని మన కంట్రోల్ లేకపోతే చాలా కష్టం అండి. ఏం చేస్తారండి? బహుగా కృంగజేస్తారండి. తర్వాత ఏం చేస్తారండి? తల్లడింప చేస్తారంటండి తల్లిదండ్రులు. తల్లడిల్లిపోతారండి. తల్లికి బిడ్డని కంటున్నప్పుడు ఎంత ఎంత కష్టం ఉంటది. ఒక బిడ్డని కనాలంటే, జన్మనియ్యాలంటే తల్లికి. ఎంత బాధ ఉంటదమ్మా. ఆ బాధని ఓర్చుకుంటది గానీ, పెరిగి పెద్దయినా మాత్రం మనం చేసే పనులకి తల్లికి బాధేస్తే అంతకంటే బాధ ఉంటదండి. కనేటప్పుడు ఉన్న బాధ కంటే కూడా ఈ బాధ ఎక్కువనమాట. పెద్దయినాక మన మాట వినకపోతే, మనకు మనకు బ్యాడ్ తీసుకొస్తే, మన పరువు తీస్తే, అది కొంచెం గుర్తుపెట్టుకుంటే పిల్లలు మంచిదండి. వాళ్ళకి దీర్ఘాయుష్యం ఉంటదండి. దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల పాటు ఈరోజు చాలామంది ఏదో ఒక రకంగా అనుకుంటున్నారండి. ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులకు ఎదురుగా మాట్లాడటం. ఏంటంట అనుకోవటం. కాస్త అక్షరాలు చదువుకున్నా కదండి. చదువు వచ్చింది ఎందుకు? సంస్కారము, గౌరవము, మర్యాద పెరగటానికా? లేదంటే ఇంకొద్దిగా తిరగబట్టడానికా చదువుకున్న పిల్లలు? ఈరోజు చక్కగా చదివిస్తున్నాడు కాలేజీలో. ఎంతండి కాలేజీ సంవత్సరానికి? రేపొద్దు నీ కుర్రాడు బైక్ మీద దిగి, కారులో దిగి చక్కర పక్కరా అంటే కళ్ళతో పెట్టుకొని చక్కరే కొడుకు అవి పక్కన ముసలాలంటే ఏంటి పరిస్థితి అండి? ఆ ముసలాన్ని నేను పంపించింది. తినో తినకో నానా కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి నష్టపేటలు ఇచ్చి వచ్చి చదివిస్తుంటే రేపు కూడా చక్కర కొడుకు కారులో దిగి పెద్దనా ఇది పక్కన అనుకోండి. ఎందుకండి మనం చేసేది అంతా కూడా? తట్టుకోలేరు నా తల్లిదండ్రుల బాధని. ఇప్పుడే కొద్ది జాగ్రత్త మన పిల్లల్ని మనం జాగ్రత్త ఉండాలి. కొన్ని కుటుంబాలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. ఏమి చేయలేరు మళ్ళీ. దావీదు పరిస్థితి అదే. అబ్షాలోము ఏం చేయలేడు, ఏడకుండా ఉండలేడు. పారిపడ తప్ప ఏం చేయలేకపోతున్నాడు. బయటకు తిడుతున్నాడంట షిమి దావీదుని. దుర్మార్గుడా, చీపో, నరహంతకుడా, చీపో తిడుతున్నాడండి. అందరూ కోపం వస్తుంది. దావీదు ఎప్పుడు తెలుసండి? కడుపు పుట్టిన పెట్టే వాడు నా మీద అబ్షాలోము కూడా కత్తెత్తుకు పరిగెత్తుంటే ఇతను తిట్టిదేముంది అన్నాడండి మాట. కన్న కొడుకే నా మీద కత్తి తీసుకొని నా మీద నన్ను చంపడానికి వస్తాను పరిగెత్తంటే అతను ఎవరో తిట్టాడని చెప్పి అనుకోవటం మన బుద్ధి తక్కువ, తెలివి తక్కువతనం. ఈరోజు కొన్నిసార్లు బయట అంటే మనం ఏదో చూసి అసలు ఇంట్లో వాళ్ళు మనం సపోర్ట్ చేస్తున్నారా? మనం సహకరిస్తున్నారా? మనల్ని గౌరవిస్తున్నారా? మన వాడికి గెలుస్తున్నారండి? మనం ఏమనుకున్నాను అవునన్నది ఈయనంది వాళ్ళంటే పెద్ద ఆశ్చర్యం కాదు. బయటలంటూ ఆశ్చర్యం, ఇంటిలంటూ ఆశ్చర్యం మనకి. మరి ఇంకేంటి? ఇక్కడ మనం సరి చేసుకుని సెటిల్ చేసుకుందామండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే సరి చేసుకొని గౌరవం బతకాలన్నమాట ఒక కుటుంబం. ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలా ఉంది మీరు అర్థం చేసుకుని దయచేసి. ఎందుకు నేను ఎంతగా బాధపడుతున్నానంటే ఈరోజు పరిస్థితి బాగాలేదు. యవనస్తులు వయసు భయపడి కొంది, కొంచెం తెలివితేటలు వచ్చే కొంది, మరి ఇప్పుడు సంపాదించే కొంది తల్లిదండ్రులను లెక్క చేయట్లేదండి. తల్లిదండ్రుల మాట వింటలేదంతే ఒక మాట చెప్పాలంటే. ఈమె అలాంటిది కాదు. కానీ ప్రాబ్లం వచ్చింది. ఏమల్ల ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఆయన అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కాబట్టి వెనక్కి తీయలేను ఇప్పుడు. అది నా కండిషన్. అది నా చెప్తా కండిషన్. నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఏం మాట ఇచ్చాను యెహోవాకి? మాట ఇచ్చాను. నేను ఇప్పుడు వెనక్కి తీయలేను. అంటే మాట నేను మార్చుకోలేను. అందుకని నేను ఇబ్బంది పెట్టలేను.
ఇనుకు తీయలేను. దేవుడి మాట ధిక్కరించగలడా? భయం. భక్తిపరుడు ఆయన. అయ్యయ్యో! దేవుని మాటిచ్చానే. పోనీ అమ్మాయిగా ఇబ్బంది చేయగలడా? అది చేయలేడు. ఒక్కసారి అతను స్ట్రగుల్ చూసారమ్మా? ఎవరైనా అలాంటి స్ట్రగుల్ ఎదుర్కొన్నారా ఎప్పుడైనా మీరు కుటుంబాల్లో? అంటే దాన్నేమంటాం మనమంటే నమల లేక లింగా లేక. అట్లా ఒక సామెత వస్తారు. అంటే ఎటూ అనలేరు. అవునని గాని, కాదని గాని అసలు ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. అది భయంకర స్ట్రగుల్ అండి. నేను యెహోవా మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తీసేయలేను. పోనీ అందుకని ఇప్పుడు నేను బలి ఇయ్యలేను. యెఫ్తా కుమార్తె ఇప్పుడు ఇంక ఆమె పాత్ర చూద్దాం. ఆమె మాట్లాడటం మొదలుపెట్టిందండి. యెఫ్తా కుమార్తె మాట్లాడుతుంది. అన్నాడు ఆమెని, "అమ్మా నువ్వు నన్ను ఇలా చేసేవెందుకు?" ఏడ్చాడు. ఆ ఏడుపులోనే చెప్పాడిక. "నన్ను కృంగదీశావు. నన్ను అలా చేసావు, ఇలా చేసావు" అన్నప్పుడు అప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట వినండి. యెఫ్తా కుమార్తె ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి. యెఫ్తా కుమార్తె, "నా తండ్రి యెహోవాకు మాటిచ్చితివా?" ఆ విషయం ఆమెకు తెలియదు కదా! ఏమంటుందమ్మా యెఫ్తా కుమార్తె? యెఫ్తా కుమార్తె మాటలు సౌండ్ జరా ఒకసారి. "నా తండ్రి" అమ్మా ముందు ఇది రాయొద్దు. ఇది "నా తండ్రి" అదమ్మా లైన్ కదా! "యెహోవాకు మాటిచ్చితివా?" యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా అంతేనా? ఇచ్చితివా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి ఏదన్నా భరోసా మాట బయట చెప్పారనుకోండి. నేనెటన్నాను అంటే అప్పుడు ఆ పిల్లలు ఏమంటే బావుంటదండి. అయిపోయాడు. అయితే ఏంటంటే అంటాడండి. ఇప్పుడు ఎవరన్నా నేను ఆ మాట చెప్పాను పోయాననుకో, అయితే ఏంటి ఎవరు చెప్పమన్నారు నిన్ను? నువ్వే పో. నువ్వే పోయే కాడికి ఇప్పుడు తండ్రి ఏంటి, కొడుకేంటి, కూతురేంటండి. అర్థం ఉందండి ఏమన్నా? ఈమె ఎలాంటిదండి యెఫ్తా కుమార్తె. ఎంత విధేయత, ఎంత గౌరవం చూడండి. నా తండ్రి యెహోవాకు మాటిచ్చావా? అయితే ఆ మాట ప్రకారం చెయ్యి. ఆహా! ఎవరు మాటది ఆ మాట చెప్పండి. అమ్మా నేను బయట నలుగురిలో మాట చెప్పానమ్మా మరి ఎవరు చెప్పమని నిన్ను? చెబితే నువ్వే పో. ఇక్కడ సంగతి మీకోసం నీ పని చేశాను. నువ్వే తీర్చుకో. ఇలా పిల్లలు అంటలేదండి. అయ్యా చిన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోయినప్పుడు నీకు కొద్దిగా ఆరోగ్యం బాలేదు కొద్దిగా ఒకసారి ఒక 50 అప్పు తీసుకొచ్చానురా ఇక ఇబ్బంది పడుతుందంటే నేనెవరు చెప్పమన్నాడు? పోయి తీర్చుకో నువ్వే. అలాంటి కొడుకులుంటే ఈ తండ్రులు ఏమైపోవాలండి ఇప్పుడు? ఏవండీ? యెహోవా మాటిచ్చావా? ఇస్తే ఇచ్చుకో అందండి కూతురు. అనదమ్మా? మాటిస్తే మాటిచ్చుకో. నువ్వు ఆయన ఎట్టనే ఊరేగని అనదండి? ఏమని చదవండి ఒకసారి. యెహోవా మాటిచ్చావా? ఆ! చాలమ్మా. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున మంచి కూతురండేమా? ఏమో నాకు అనుమానమే. ఎంత మంచి కూతురు చూడండి. మంచి కుదిరే మాట సరిపోదు ఆమెకి. నాన్న నువ్వు మాటిచ్చావు దేవుని దగ్గర. ప్రార్థన చేసుకున్నావా? దానికోసం ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అలాగే చెయ్యి. ఇప్పుడు అక్కడ ఆమె ఇష్టం ఉందండి అక్కడ. నిన్నెవరు మాట ఇమ్మన్నారు? నేనెవరు ప్రార్థన చేసుకున్నా? అట్టెందుకు మొక్కుకున్నావు? ఇట్ట మొక్కోవచ్చుగా డబ్బులతో చెప్పొచ్చుగా. అట్ట మాట్లాడదండి ఆమె. నీ నోటి మా నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున చెయ్యి. ఒక కూతురు గాని, కొడుకు గాని తండ్రితో ఆ మాట చెప్పండి ఎట్టుంటదో? ఎట్టుంటదబ్బా? బాబు యవనస్తులు ఇక్కడ ఉన్నారు చూడండి. నాగబాబు గాని ఇంకా యవనస్తులు తగ్గిపోయేది కదా! ఎట్టుంటదమ్మా? ఆ! రూ. 1,00,000 తెచ్చి చేతికిచ్చినట్టు ఉంటదా? ఉండదా మాట? ఏనా నువ్వు ఆ మాట చెప్పావా? సరే కానీ, ఆ మాట ప్రకారం చెయ్యి అనే ఒక మాట ఒక కొడుకు అంటే తండ్రికి ఏం కావాలి చెప్పండి? ఒక కూతురు అంటే తండ్రికి ఏం కావాలండి? కొన్నిసార్లు వివాహ విషయాల్లో అమ్మా మంచి సంబంధం అమ్మా, మన బంధువులు దగ్గరుండి నువ్వు బాగుపోతావు. నేను మాటిచ్చా అంటే, మాటిచ్చావు. ఎవరిమ్మని నీ మాట? భయంకర అవసరమైతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏం మాట్లాడితే అర్థం కాలేదండి. తల్లిదండ్రులు ఏం చేయాలండి ఇప్పుడు పిల్లల పట్ల? అందుకని పెద్దోళ్ళు అంటారు, పిల్లల కన్నా గాని రాత్రి కానీ మాట వాడతారు అందుకనే.
ఇలాంటి కూతురు కొడులు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? తండ్రికి ఎంత భరోసా చూడండి. తండ్రి కృంగిపోతే, తండ్రి ఆలపడిపోతే, బట్టలు చించుకొని ఏడుతూ కుప్పకూలిపోతే, ఆ తండ్రికి ఎంత ధైర్యం ఇచ్చి చూడండి కూతురు. ఏమో పక్క ఏడుతో కూర్చోదండి. నా తండ్రి యెహోవా మాటిచ్చావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట ప్రకారం నాకు చెయ్యి. నువ్వేమి ఏడవద్దు, నువ్వేం బాధపడొద్దు, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నువ్వేమనుకున్నా చెయ్యి నా గురించి. ఏ కూతురు అంటదండి ఆ మాట? నాకేమిచ్చావు నాన్న నీ కూతురున్నారు. ఒక ఆమె ఉంది అక్స, తెలుసా మీకు? కాలేబు కూతురు. ఆల్రెడీ ఒక వ్యాధి బాధపడి చంపించాడు. మళ్ళీ వచ్చి చిన్నగా నాను అలా పొలం అడిగింది, మెరకం అడిగిందంటండి. నీకు ఇచ్చా కదా ఆల్రెడీ, ఇచ్చాడు ఆల్రెడీ, కట్నం ఇచ్చాడు ఇవ్వలేదా? మళ్ళీ అప్పుడప్పుడు అడుగుతుంటారా ఆడపిల్లలు? ఇంటికి వచ్చి అమ్మ ఈ టిఫిన్ అది బాగుందంటదండి. అంటే అర్థం ఏంటండి? ఈ టిఫిన్ బాగుందండి, ఎప్పుడు తీసుకున్నామాట చిన్నగా ఆ టిఫిన్ చూస్తూ ఉంటుందండి. చూసి చూసి రేపు సంచిలో పెట్టుకోండి. ఇంకేముంటుంది? ఈ గిన్నె బాగుంది అంటదండి. ఎందుకు బాగుంది గిన్నె? ఈ అక్స కూడా అడిగిందంటే ఇంటికి వచ్చి, నేను నాకు ఆ పొలం కూడా అడిగిందంటండి. ఇచ్చాడండి ఆయన. బిడ్డల కంటే ఎక్కువ ఉంటాయి తల్లిదండ్రులకు ఇవ్వదా? నేను ఈయన పోనాడండి. అమ్మా ఇంకో పొలం ఇచ్చాడండి. అంటే అలాగుంటది. మరి అలాంటి తండ్రులకి బిడ్డలు ఏం చేస్తున్నారు? నువ్వు మాట ఇచ్చావా? ఇస్తే ఇచ్చుకో, నాకెందుకంటే అదండి. మరి మన బిడ్డల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని, మన మాట ప్రకారంగా గౌరవించి, మన మాటకి విలువిచ్చి, మా నాన్న మాట చెప్పాడా అంతే. మా అమ్మ ఈ మాట ఉందా, ఆ మాటకి విలువేయాలి. ఉన్నారండి సమాజంలో పిల్లలు కనపడుతున్నారా అన్న? నల్లపూసలాగా కదా? నల్లపూసలాగా ఉన్నారా? బాగా ఏడబట్టిన కనపడుతున్నారా? తల్లిదండ్రుల మాటలని పిల్లలు నల్లపూసలాగా ఉన్నారు, ఎత్తుకోవాల్సి వస్తుందా? ఎక్కడ పడితే ఉన్నారా అంటున్నాను నేను. రాజు ప్రశ్న అర్థం కాదు కదా? ఆ? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు డేవిడ్కి? 12 సంవత్సరాలు. ఇంకా 4 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితే కాకపోద్దేమో. ఇంక 10 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత నువ్వేదో సంపాదించింది అంత అవసరం అయితే. ఎందుకంటే 10 రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు వయసు వచ్చింది, తల్లిదండ్రులు ఏమో డౌన్ అవుతారు, వాళ్ళేమో యంగ్లో ఉంటారు. అప్పుడున్న పరిస్థితి అండి అది. అంటే కొద్దిగా ఆలోచించగలగాలి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె. ఎంత మంచి కూతురో చూడండి ఆమె. ఎందుకు అందరూ మా కొడుకులుగా, మా కొడుకు చాలామంది ఏమంటారండి, మా కొడుకులు కావాలండి, మా కొడుకులు కావాలంటే చాలా. ఎందుకండి? కూతురు అయితే ఏ ఇబ్బంది ఏంది? కొడుకైనా కూతురు ఒకటే. తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు కూతురైనా పర్లేదండి, కొడుకైనా పర్లేదండి. కొడుకే కావాల్సిన లేదు. ఈ చౌదరి పెద్దవాళ్ళు కొడుకైతే లోతు తవ్వుతారంట కొంత. లోతు తవ్వడానికి కొడుకులు ఉండేది. ఇలా పైపు తవ్వుతారనే ఇచ్చిపెట్టింది జనానికి. మగపిల్లాడు కావాలి, మగపిల్లాడు కావాలి, ఏం అవసరం లేదండి. దేవుడిచ్చిన ఏ పిల్లడైనా పర్లేదు. అసలు మన మాటిని మన మంచిగా మనం లోపడించాలి. ఏమంటుంది? నా తండ్రి యెహోవా మాట ఇచ్చిదివా? నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొను. ఆమంటుంది, నీకు దేవుడు ఎంత మేలు చేశాడు నాన్న. శత్రువుల మీద నీకు విజయం ఇచ్చాడుగా, నువ్వు యెహోవా మాట మేరొద్దని చెప్పింది. తండ్రికి చెబుతుందండి కూతురు. ఒకళ్ళు మళ్ళీ సర్దుకుంటామేమో కూతురు ప్రేమేనా? దేవుడు ఏం చేయండి, నీకు శత్రువు మీద విజయం ఇచ్చాడు. ఏమండి? యెహోవా నీ శత్రువుని అమ్మోని మీద పగ తీర్చుకున్నాడు అంటే అర్థం ఏంటండి? దేవుడికి నాన్న 20 పట్టణాలు గెలిపించాడు దేవుడు, నేను గుర్తుపెట్టుకో. నువ్వేంటి మళ్ళీ నువ్వు ఏడుతున్నావు ఏంది ఇప్పుడు? అసలు ఏం మాట్లాడుతుండే కూతురు, ఏం మాట్లాడుతున్నాండి. ఈయన డల్ అయిపోయాడండి. ఇప్పుడు ఈయన ఏడుస్తున్నాడండి, ఈయన బాధపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు. ఏం నేను అలా బాధపడుతున్నావు? యెహోవా నీకు ఏం చేయ తెలుసా? యెహోవా నీ శత్రువులు నీకు అప్పచెప్పలేదా? నీకు విజయం ఇచ్చాడు లేదా? నీకు మేలు జరిగింది లేదా? నీకు గెలిచేవా లేదా? నా కొరకు చేయవలసింది అంటే ఒకటి. ఇప్పుడు నా కొరకు ఏం చేయాలి తెలుసా నువ్వు? ఆమె చెప్తుంది సలహా కూడా అండి. ఇక మనకు నోటి మాట లేదు, సలహా ఆమె చెబుతుందండి. నా కొరకు నువ్వు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. ఒక 2 నెలలు నాకు టైం గడువి. ఒక 2 నెలలు నా టైం. ఎందుకు? నేనును నా చెలికత్తెలను కొండ మీదకి పోయి నా కన్యాత్వ నిమిత్తము ప్రలాపించదము. ఏదో మంచి సలహా చెప్పిందండి కూతురు నాన్నకి. ఆయన కూడా దానికి అంగీకరించారన్నమాట. ఎంతమంది సలహా చెప్పిందండి.
నువ్వు ఆడవద్దు, నువ్వేం బాధపడద్దు, నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కదా! ఆ మాట ప్రకారం నువ్వు చెయ్యి. అది ఒక చిన్న విషయం నాకు సలహా. ఏంటంటే, ఒక 2 నెలల పాటు నాకు టైం ఇయ్యండి. "ఏంటమ్మా ఎందుకమ్మా?" "నీకేదో చెప్తాను నాన్న. నాకు 2 నెలలు టైం ఇయ్యి. నాకు ఇద్దరు, ముగ్గురు నా ఫ్రెండ్స్ ఉన్నారు చెలికత్తెలు. మేము ఒక పని చేస్తాం. నువ్వు నాకు టైం ఉంది." సరే అన్నాడండి తండ్రి కూడా. ఏం చేసిందండి ఆమె? "యెఫ్తా పొమ్మని సెలవిచ్చెను." ఆమె పోయి తన చెలికత్తెలతో కలిసి తన కన్యాత్వను గూర్చి ప్రలాపించెను. 2 నెలల తరువాత ఆమె తిరిగి తన తండ్రి వద్దకు రాగా, తను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అయిపోయింది స్టోరీ. 2 నెలలు టైం తీసుకుంది. 2 నెలల తర్వాత మరలా తిరిగొచ్చింది. ఈ 2 నెలల్లో ఏం జరిగుంటది? అక్కడ రాయబడలేదు. మీరెవరన్నా ఆలోచించగలుగుతారా? అమ్మా ఇనాలి. మంచి పాయింట్ ఇది. కీలకమైన పాయింట్. 2 నెలలు టైం తీసుకుంది నాన్న దగ్గర. "నువ్వు చెప్పినట్టు చెయ్యి నాన్న. నేను నీ మాట కాదనను. నువ్వు ఎట్టంటే అట్నే చెయ్యి. కాతే కొద్దిగా నాకు 2 నెలలు టైం ఇయ్యండండి." ఈ 2 నెలలు ఏం చేసి ఉంటదో? తన ఫ్రెండ్స్‌ని తీసుకుంది. చెలికత్తెలు సావాసాలుంటరుగా నలుగురు తీసుకుంది. తోడుకెళ్ళిపోయారు. కొండలకెళ్ళిపోయారంటండి. ఎడారికెళ్ళిపోయారు. ఓపెన్ ప్లేస్‌కి ప్రశాంతంగెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకున్నారు. అంతేనా? ఆ! ఓకే. ఏం ప్రార్థన చేసుకుంటారు ఒకవేళ? మీరు ఆలోచించండి. మీ మెదడు కొద్దిగా ఆలోచన చేయండి. వదిలిపెట్టండి. వెంకయ్య గారు ఏం చేసి ఉంటదండి ఆ 2 నెలలుగామ? ప్రార్థన చేసినారు ఎవరు అన్నారు. మంచిదే ఒకవేళ ప్రార్థన ఏం ప్రార్థన చేసి ఉంటది? ఆల్రెడీ నిలబెట్టిందిగా. తండ్రి మాట వింటుందిగా. అది దాటి రావాలి ఆ స్టేజ్. వీరికి ఆ స్టేజ్‌కి ఇంకా ఉన్నారు. ఆ స్టేజ్ దాటి రావాలి. నీవు చెప్పినట్టు చేయనని ఒప్పుకుందింగా. కానీ ఇంకేదో చేసింది. అది తెలియాలి. ఇక్కడ మాట చూడండి. తాను 2 నెలల తర్వాత ఆమె తిరిగి తన తండ్రి వద్దకు రాగా, ఆహ్, తను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఏంటి ఆ మొక్కుబడి? నా ద్వారబంధం ఎదురుగా ఏదొస్తే దాన్ని ప్రతిష్ఠిస్తాను, దహనబలి ఇస్తాన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ మొక్కుబడి ప్రకారం చేశాడంట. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మరి కూతుర్ని బలిచ్చాడా? ఈ వచనం చదవండి మీరు. 2 నెలలు గడిచిన తర్వాత వచనం చదువుతారా? 2 నెలలు గడిచిన తర్వాత ఆమె తిరిగి తన తండ్రి వద్దకు రాగా, తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అన్నాడు కదా! అంతే కాదా? మరి వచనం తప్పయింది. తాను మొక్కుబడి చొప్పున చేశాడంట. ఏం మొక్కుండు ఆయన? బలిస్తా అన్నాడు. అలా చేశాడంట. హ్మ్. దహనబలి చెప్పాడు అక్కడ. దహనబలి చెప్పాడుగా. అనలేదా వచనంలో? ఈ వచనంలో ఏమన్నాడు? ఆ! బలిస్తా అని చెప్పాడు అక్కడ. ఇక్కడ ఇచ్చాడని చెప్పాడు. హ్మ్. ఏం జరుగుండొచ్చండి? ఇచ్చుంటాడమ్మా బలి ఇచ్చుంటాడు. నరుకుంటాడా కూతురిని? ఆ! ఆమె ఏం చేసి మీరు క్యాచ్ చేయాలి ఇప్పుడు. ఆమె 2 నెలలు ఏం చేసిందని అర్థం కావాలి మనకు. అది ఇప్పుడు అక్కడుంది. తన కన్యత్వం నిమిత్తం ప్రలాపించిన మాట వాడబడింది చూడండి. అంటే అప్పటికి ఆమెకు పెళ్లి కాలేదు. ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు? ఏం ప్రార్థన పోరాడింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం పట్టుబట్టి ఒకళ్ళు ఉపవాసం ఉన్నారేమో తెలీదు. మొండికేసుకొని ప్రార్థన చేసి గోజాడి ఏం చేసి ఉంటారండి. ఏదో ఒక ప్రాక్టీస్ చేసింది అక్కడ 2 నెలల్లో. అమ్మా సుభాష్ గారు? హ్మ్. చాలా మంది చేసే పాపములు చేయడానికి కారణం ఏంటంటే, తమ లేకనే. తమ అవయవాలు తమ కంట్రోల్ లేకుండా అర్రె! గబుక్కన నోరు జారనే, గబుక్కన కాలు జారనే, గబుక్కన చేయి జారనే, మాట జారనే అని తొందరపడి చేసే పొరపాట్లు ఎన్నుంటాయి మనిషి జీవితంలో. ఎందుకలా చేస్తారండి? వాళ్ళు తమ కంట్రోల్‌లో ఉండని వాళ్ళనమాట. తమ స్వాధీనంలో ఉండరు. కొన్నిసార్లు మనం కూడా కోపం వస్తే ఏమంటాం, ఇదిగో నాకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తాను? నాకే తెలీదు. అప్పుడు అంటారు ఎరుడే అనుకున్నాను అతన్ని. నీకు తెలియపోవటం నువ్వు ఏడు చెయ్యి ఇప్పుడు. నువ్వు కొడతావు నువ్వు లేదా తిడితే ఏం చేయాలిగా? అంటాం కొన్నిసార్లు మనం. అంటే నువ్వు పిచ్చోడు అన్నప్పుడు భార్య. నువ్వు పిచ్చోడివే ఏం చేసేది తెలీదా? పిచ్చోళ్ళకి ఏం తెలీదు. మా కోపం అయితే కొడతా. అంతేగా క్లియర్ అయిపోవాలి నీకు. ఏం చేద్దాం తెలీదంటే
నువ్వు మైండ్ ఉందా, నీకు మైండ్ లేదా? కొన్నిసార్లు మనం అలా అలా ప్రవర్తిస్తామండి. అంటే మన కంట్రోల్‌లో మనం ఉండలేము కొన్నిసార్లు. స్వాధీనం తప్పిపోతాం. అరెరే! తర్వాత మనం నాలుక కొరుక్కుంటాం. తర్వాత బాధపడతాం. అరెరే! ఇలా చేసి అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేసి ఉండొచ్చంటే సెల్ఫ్ కంట్రోల్. తాము స్వాధీనంలో తాము కంట్రోల్ చేసుకోవడానికి మరి ఏం ప్రయత్నం చేసిందో, ఎంత ప్రార్థన చేసిందో, ఎంత అక్కడ మాట ఆ మాట చూస్తే ప్రలాపించిందంటండి. ప్రలాపించింది, ఏడ్చింది, గోజాడింది దేవుని దగ్గర విన్నపించుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి. అయ్యా! జీవితంలో నాకు వివాహం మీద గాని, ఈ లోక సంబంధమైన ఆశలు ఉండకుండా చేయమని చెప్పి ఎంత ప్రలాపించిందోనమ్మ. నాకు ఈ లోక సంబంధం ఎటువంటి ఆలోచనలు గాని, ఎటువంటి కోరికలు గాని, ఎటువంటి ఉద్దేశాలు గాని, తలంపులు లేకుండా నా హృదయాన్ని కడిగి పవిత్రం చేసి, కానీ వివాహం కాల. వివాహం మీద ధ్యాస, లోకం మీద పిచ్చి, ధనం మీద ఆపేక్ష, లేదంటే భర్త కావాలి, లేదంటే పెళ్లి కావాలి, పిల్ల కావాలి. ఇటు ఏటి మీద ధ్యాస నాకు ఉండొద్దు. అలాంటి హృదయం, అలాంటి మనసు నాకు దయచేయి. 2 నెలలు పట్టింది ఆమెకు ఆ కృషి చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి. 2 నెలలు పట్టిందండి. ప్రలాపించిందండి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మనం ఎప్పుడైనా ప్రలాపించి ఏడ్చామండి. 2 మాటలు పొడి పొడి వెళ్ళిపోతుంది కదా! ఎప్పుడన్నా పట్టుబట్టి తీవ్రంగా ఏడ్చి ప్రార్థన చేసామా? లేదు మనకి. ఎక్స్‌పీరియన్స్ లేదు. అందుకే మనం కార్యాలు సాధించలేకపోతున్నాం. అనుకున్న ఏది మనం పొందుకోలేకపోతున్న కారణం అదేనండి. అనుకున్నది సాధించిందండి కూతురు. అంటే ఆమెకి నమ్మకం ఉందని తన మీన. నాన్న నాకు 2 నెలలు టైం ఇయ్యి నాన్న, నీకెందుకు, నువ్వు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఎంత ధైర్యంగా మాట చెప్పింది చూడండి. ఈ 2 నెలలు నువ్వేం చేస్తావమ్మా? నేను చేస్తాను, నీకెందుకు, నా ప్రయత్నం చేస్తా. నాకు ఇద్దరు ముగ్గురు సహవాసగాళ్ళు తీసుకుపోదాం. ఆడపిల్లల్ని సహవాసం తీసుకుపోదాం. చెలికత్తెల్ని. మేము ప్రార్థన చేసుకుంటాం. మేము ఇంక అదే ధ్యాసలో ఉంటాం. 2 నెలల పాటు 2 నెలలు మారేపాటికి మైండ్ మొత్తం మొత్తం మారిపోయి, హృదయం మారిపోయి కంప్లీట్‌గా దేవుని కొరకే అంతే. అప్పుడు చివరిలో మాట చెప్పాడండి. చివరి మాట చూడండి ఒకసారి. ఒక మాట. అంటే ప్రతిష్ఠ చేస్తాన్నాడు ఆయన. అంటే వాస్తవానికి ఖచ్చితంగా చెప్పడానికి ఎక్కువ స్కోప్ ఇటే ఉందండి. ఎందుకంటే నరబలి దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన బలులు కోరుకోడు. అక్కడ ఒకవేళ ఆ మాట రాయబడింది మీ దగ్గర పుట్టినోట్లో చూస్తే కొద్దిగా ఏముందంటే, దహన బలి ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలిని. ఆ మరియు దగ్గర ఒక నెంబర్ ఏమైనా పుట్టినోట్లో నెంబర్ ఏముందా, ఏమన్నా ఉందా? చూసారా ఎవరన్నా? ఈ బైబిల్ ఉందా? మరియు అన్న దగ్గర నెంబర్ 1 వేసి కింద కింద చిన్న అక్షరాలు ఏమైనా ఉందా? లేదా ఒకవేళ అంటే ప్రతిష్ఠిస్తామా? లేదంటే బలి ఇవ్వటమా? అంటే సామాన్యంగా ఏంటి, కొంచెం జనరల్‌గా ఆలోచిస్తే జంతువులు అయితేనేమో బలి ఇవ్వటం అండి. ఒకవేళ వ్యక్తులను అయితేనేమో దేవుని పని కొరకు ప్రతిష్ఠించటం. దేవుని పని కొరకు విడిచిపెట్టేయటం. అదనమాట అండి. ఇప్పుడు అన్న నా కుమారుడిని నీకు ఇస్తా అంటే బలిస్తాను కాదు కదా! మొక్కు ఉంది. ఆయన పనికి అప్పచెప్పటం అని. అంటే పూర్వకాలంలో ఆ సాక్షి గుడారం దగ్గర యవనస్తులు కొంతమంది పనిచేసేవాళ్ళండి. కొంతమంది పెద్దోళ్ళు పనిచేసేవాళ్ళు. కొంతమంది సమర్పించుకునేవాళ్ళు. జీవితంలోకి ఏం లేకుండా దేవుని పని కొరకే ఇష్టపడి చేసేవాళ్ళున్నారక్కడ. పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, ఈ లోక సంబంధంగా ఆశలు లేవు, సుఖభోగాలు లేవు. మొత్తం త్యాగం చేసుకొని బ్రతికినా, చచ్చిపోయినా దేవుని సేవ కొరకే. ఆ మధ్యలో కనిపెట్టుకుపోతున్నాడు. అన్న అనే ఆమె ఉంది బైబిల్‌లో. అన్న, అన్న కాదు అన్న. 7 సంవత్సరాలు కాపురం చేసింది. భర్త పెళ్ళైన 7 సంవత్సరాలు భర్త చనిపోయాడు. ఆ తర్వాత 84 సంవత్సరాల పాటు ఇక మందిరం విడిచిపెట్టకుండా ఆ దేవాలయం కనిపెట్టుకొని ఇక నువ్వు మళ్ళీ పెళ్లి జోలు గాని, మళ్ళీ లోక సంబంధ విషయాలు గాని వదిలిపెట్టేసి కంప్లీట్‌గా దేవుని సేవలో గడిచిపోయిందండి జీవితాంతం. 84 సంవత్సరాలండి. ఎంత ఎంత త్యాగం చేసుకున్నారామ. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయండి. అంటే మనలో కూడా ఏదైనా ఒక నిర్ణయం. ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుందండి. మా నాన్న మాటిచ్చాడు. యెహోవాకు మాటిచ్చాడు. అది ఆ ప్రకారం చేయాలి. కాకపోతే కొంచెం గడువు తీసుకుందండి. కొంచెం టైం ఇయ్యి. ఓ 2 మాసాలు నేను టైం తీసుకున్నా. ఈ 2 మాసాలు నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను. ఇదిగో నువ్వు చెప్పినట్టు చేద్దు గాని. నన్ను ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి ఏడవటం ఎందుకాయన? ఒక్కతే కూతురు. దేవునికి అప్పచెబితే మరి ఈయన పరిస్థితి ఎలా ఆలోచించి తలడిపోయి ఉంటాడు ఆయన. వాళ్ళ కూతురని బాగా గారాబం చూసుకొని ఇలాంటి పెళ్లి చేద్దామని, మనవల్లో మనలు ఎత్తుకుందామని ఇలాంటివి ఉంటాయి కదా! ఏమి లేవు, ఇక బంధు. పెళ్లి లేదు ఇక. కంప్లీట్ దేవుడి మందిరం ఉండిపోద్ది ఇక అక్కడే. ఈయనప్పుడల్లా చుట్టంలా పోయి అందరూ చూసి రావడం ఇక. ఇంట్లో ఉండదు ఇక ఆమె. ఇంట్లో ఉండదని ఇప్పుడు ఆలోచించగా.
దేవుడి మందిరంలోనే, దేవుడి సేవలోనే జీవితం గడిపేసుకుంటది. అందుకు ఆయన ఏడుపు, దుఃఖం, బాధ. ఇంతగా కూతురిని చెప్పుకొని నేను ఇంత ఆ బాధ ఉందండి. అది ఒకవేళ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. కొంచెం కష్టమైనటువంటి విషయం ఇది. రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల బోధకులు రకరకాల బోధలు చేస్తున్నారు. కొంతమంది ఇవ్వలేదంటున్నారు, కొంతమంది ఇచ్చారంటున్నారు. రకరకాలు ఉన్నాయి. కానీ అవే మనకు కనిపించే అవసరం లేదు. ఒకటే గౌరవిద్దాం, మనం ఆలోచిద్దాం. తండ్రి మాట ప్రకారంగా చేసింది అక్కడ. ఆయన గెలువునిచ్చింది. నువ్వు దేవుని మాట ఇచ్చావుగా, నీ మాట ప్రకారం నువ్వు చెయ్యి. నువ్వేమి ఇందులో రాజీ పడొద్దు, నువ్వు తగ్గొద్దు. నేను కూతురని నా మీద ప్రేమతో నువ్వేమో మళ్ళీ డల్ అయిపోవద్దు అని ఎంత తండ్రిని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి చక్కగా ఆమె చేసినటువంటి పనిని ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ గురించి ఒక మాట చెప్పి చూడండి. చివరి మాట 40 వచనంలో ఆమె పురుషుని ఎరుగనే లేదని మాట వాడబడి చూడండి. అంటే ఇప్పుడు ఏం చేసి ఉంటుందంటే ఆమె వివాహ ప్రస్తావం లేదు, ఇక శరీర కోరికల్ని కంట్రోల్ చేసుకుని నిగ్రహించుకుంది. వివాహాన్ని మాట లేదు ఇక. అప్పుడు ప్రతి సంవత్సరమును ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఏంటండి ఈ మాటకి? ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు ప్రార్థన కోరికలు, 4 రోజుల పాటు గొప్ప కార్యక్రమం ఉంది. ఏం కార్యక్రమం? ఆ కార్యక్రమం ఏం జరుగుతుంది? ప్రోగ్రాం ఈ యెఫ్తా కూతురు చేసిన పని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ఆలోచిస్తారు, ఆమెని కొనియాడతారు, ఆమెను మెచ్చుకుంటారు. చెప్పారన్నమాట, ఆమెను ప్రసిద్ధి చేయడం కద్దు. ఆహా, మహానుభావురాలు, గొప్పది, త్యాగమూర్తి, దేవునికి సేవ చేసిన వ్యక్తి, తండ్రి మాటని నిలబెట్టిన వ్యక్తి. ఆమె గురించి చెప్పుకుంటారు మిగతా స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు. మన గురించి ఎవరన్నా కొంచెం చెప్పుకునే పాజిటివ్ చెప్పుకుంటారండి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మాట, వాళ్ళ అమ్మ మాట వినదండి, ఆ అబ్బాయి అంట ఖచ్చితంగా వాళ్ళ అమ్మ మాట వింటాడండి, దేవుని మాట వింటాడు అనే ఒక మంచి టాపిక్ మన గురించి వచ్చిందండి. ఏమండి, ఎట చేద్దాం సార్? ఇప్పుడు ఏం చేద్దాం పరిస్థితి? ఇంత బతుకు ఇంటే తెచ్చిపడి అయిపోతుంది చివరికి. ఇప్పుడు అది ప్రార్థన చేద్దాం, ప్రయత్నం కూడా చేద్దాం. మేము కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రయత్నం చేసిందండి. 2 నెలల పాటు వెళ్ళి తీవ్రంగా కఠోర దీక్ష పోని, మరి తిన్నదో తినలేదో అడవిలో పోయి రాళ్ళ మీద, కొండల మీద దీక్ష పూనుకొని, నేను నా జీవితంలోకి మళ్ళీ వివాహ జోలి కాకుండా దేవుని సేవకి కంప్లీట్గా అప్పగించబడ్డాను. నా కన్యాత కోసం ప్రలాపించి ఇక ఆమె పురుషుని ఎరలేదంటండి. ఇక్కడ పాయింట్ చూడండి వెంకయ్య, ఒక క్లూ పని చెప్తామండి. 30వ వచనంలో బలి ఇవ్వలేదంటానికి గుర్తు ఇదే వచ్చిన మనకి. చూడండి ఒకసారి. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడిని చొప్పున ఆమెకు చేసును. ఒకవేళ బలి ఇచ్చి ఉంటే, ఒకవేళ ఇక్కడ ఈ మాట ఎలా చెప్తాడు? 40 చూడండి ఒకసారి. బలి ఇచ్చి ఉంటే ఆ రోజు చచ్చిపోద్ది కదా. మరి ఈ మాట ఏం చెప్తాడు? ఆమె పురుషుని ఎరుగనే లేదని మాట వాడబడింది కదా. అంటే ఖచ్చితంగా బలి ఇవ్వలేదు. మరి చెప్పినట్టు చేశాడని చెప్పాడు, ప్రతిష్ఠించాడు. ఇక ఈ రోజు నుంచి నా కూతురుని దేవాలయంలో పని కొరకు, సాక్షిగూడలో పని కొరకు, దేవుని సేవ కొరకు సమర్పిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను. ఇప్పుడు నా కూతురు కాదు, ఇక నా ఇంట్లో కూడా ఉండదు, ఇక అక్కడ వెళ్ళి కంప్లీట్గా జీవితం గడిచిపోద్దండి. అదనమాట. ఆమె పురుషుని ఎరగలేదని మాట్లాడబడి, అప్పుడు తర్వాత ఒకవేళ కొంతకాలం తర్వాత చనిపోవచ్చు జనరల్గా. అప్పుడు ఏమైందంటే, ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినాల పాటు గిలాదు దేశంలోని యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేస్తున్నారు. ఆమె గురించి కొనియాడుకుంటున్నారు, ఆమెను గనపరుస్తున్నారు. ఉంటే అలా ఉండాలనుకుంటున్నారంటండి. అట్టుండాలి కూతురు అనిపిస్తుంది అండి. ఆ కూతురులో ఏమన్నా అనిపించాలి? ఏమండి, అనిపించాలా? అంతే. మనం జాగ్రత్తగా కొంచెం మన పిల్లల్ని అలా ఉంచుకుందాం. ఒకవేళ మనం పిల్లలుగా ఉంటే మన తల్లిదండ్రులకు అలా ఉందాం మనం. ఆ కూతురు చూడండి ఆ మాట చెప్పిందో, ఏనానా బాధపడుతుంది, ఏడుతుంది, ఏమనుకున్నావు? అలాగే చేయి. నువ్వు మొక్కున్నావుగా, నువ్వు దేవుడు మాట ఇచ్చావుగా, సరే కొన్ని పాయింట్లు రాయాలి, నేను రాయట్లేదు, మరి సమయం లేదు కాబట్టి. మీరు కావాలంటే నోట్స్ రాసుకోవచ్చు. టైం అయిపోయింది, ముగించేస్తున్నాను. ఆడ ఒక 5-6 పాయింట్లు ఉన్నాయండి. ఆ పాయింట్లు ఏంటంటే ఒకసారి చూడండి, మీరు రాసుకుంటే చాలా చెప్తాను. జస్ట్ ఒకసారి. 3వ పాయింట్ ఏంటంటే,
యెహోవా నీ శత్రువుల్లోని అమ్మోనుల మీద పగ తీర్చుకున్నాడు. నానా దేవునికి ఎంత మేలు గుర్తుపెట్టుకో. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోబాకు. నా కొరకు చేయాల్సింది ఏంటంటే నాకు 2 నెలలు గడువివ్వు. నేను కన్యాత్ర నిమిత్తం ప్రలాపిస్తాను అని చెప్పినప్పుడు యెఫ్తా సరే అని ఒప్పుకుంటాడు. ఆమె 2 నెలలు బయటికెళ్ళిపోయి, అడవికెళ్ళిపోయి, ప్రలాపించుకొని, ఏడ్చుకొని, ప్రార్థించుకొని, ఆమె చేసినంత చేసి 2 నెలల తర్వాత ఇంటికొచ్చింది. అప్పుడు తండ్రి ఏసాడంట 2 నెలల తర్వాత ఆమె తిరిగి తండ్రి వద్దకు రాగా, తాను మొక్కుబడి చొప్పున చేసెను. అంటే బలిచ్చును కాదు. అర్పించాడు దేవుడికి. సమర్పించుకున్నాడు. ఈ రోజు నుంచి నా కుమార్తె దేవుని సేవకురాలు. అప్పుడు ఆమె ఆ తర్వాత ఎప్పుడు పురుషుడిని ఎరగలేదంటండి ఇక. వివాహం అనేది ప్రస్తావన లేదు. అప్పుడు ప్రతి సంవత్సరం స్త్రీలందరూ ఆమె గురించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని, ఆమె గురించి చెప్పుకొని, ఆమెను కొనియాడుతూ, ఆమెను గౌరవించి, ఆమెని మహింపరుస్తుంటారు. ఇది యెఫ్తా యొక్క మొక్కుబడి. దేవుని చిత్తమైతే 10వ న్యాయాధిపతి. న్యాయాధిపతి ఎవరమ్మా? ఇబ్సాను. ఓకే. 11 న్యాయాధిపతి అబ్దోను. 12 న్యాయాధిపతి ఏలోను. 13 న్యాయాధిపతి సంసోను. 14 న్యాయాధిపతి ఏలి. 15 న్యాయాధిపతి సమూయేలు. అమ్మయ్య అక్కడ దాకా వెళ్ళిపోవాలి మనం. ఒక వారం 10 న్యాయాధిపతులు చదువుకున్నాం. ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని వాక్యం మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.